పిల్లలు పెద్దలు ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండడానికి నీరసం పోగొట్టే దివ్యమైన లడ్డు అండి. అందరు చేసుకోండి. ఖచ్చితంగా పిల్లలకి మాత్రం ఖచ్చితంగా రోజుకోటి పెట్టండి. ఇదేంటంటే ఒక కప్పు తీసుకొని 2 కప్పుల పల్లీలు, 1 కప్పు బాదం పప్పు, తర్వాత అదే కప్పు నువ్వులు ఇవి వేసి చక్కగా వేపండి. ఇవి ఎందుకంటే ఇవి కొద్దిగా తక్కువ వేగుతాయి కాబట్టి వెంటనే తీసేయచ్చు. తర్వాత అదే కప్పు రాగులు, వీటిని కూడా చక్కగా కొద్దిగా ఎక్కువనే వేపండి. తర్వాత పొట్టు మినప్పప్పు, సున్నుండలకు మనం వాడతాం కదా, అటువంటి పొట్టు మినప్పప్పు తీసుకొని చక్కగా కొద్దిగా ఎర్రగా వేపండి. ఇది ఎందుకంటే సున్నుండల టేస్ట్ కూడా బాగుంటుంది కదా, వేగితేనే కదా దాని టేస్ట్. అదేవిధంగా అదే కప్పు కాకుండా కొద్ది ఎక్కువ జీడిపప్పులు, ఇవి కొద్దిగా వేపాక కొద్దిగా నెయ్యి వేసి వేపితే ఇవి కరెక్ట్గా వేగుతాయండి. ఇక వీటన్నిటిని తీసుకొని ఫస్ట్ మాత్రం మినప్పప్పు గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ అయ్యేటప్పుడు నేను ఏంటంటే మంచి వాసన కోసం ఒక 3 ఇలాచీలు వేసాను. తర్వాత పల్లీలు, బాదం పప్పు ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత వీటికి స్వీట్ కోసం ఏం చేస్తాను అంటే ఎండు ఖర్జూర, మీరు ఒకవేళ ఎండు ఖర్జూర కాకపోయినా పచ్చి ఖర్జూరైనా మనకు దొరుకుతుంది కదా మార్కెట్లో, ఆ ఖర్జూరైనా పర్వాలేదు. అది మన స్వీట్కి సరిపడా కొద్దిగా బెల్లం, ఇవన్నీ కలిపి చక్కగా గ్రైండ్ చేసుకొని లైట్గా దీంట్లో కొద్దిగా నెయ్యి, ఎందుకంటే ఆల్రెడీ మనం జీడిపప్పు వేపేటప్పుడు నెయ్యి వేసాం కదా, ఇంకా మరి కాస్త కొద్దిగా వేసుకొని ఆ లడ్డూలు చేసుకొని పెట్టుకొని ఒక బాక్స్లో పెట్టుకుందాం అనుకోండి. పిల్లలకి రోజు ఉదయం కానీ లేకపోతే ఈవినింగ్ కానీ రోజు ఒకటి ఇచ్చినా కూడా మంచి బలము, ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ఇవి చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ అండి చూసినందుకు.